ఆహ్, ఎవరైనా సరే మన దేశంలో కాశ్మీర్‌ని ముక్కలు చేద్దాం అంటే తప్పులేదు. ఏదో వాడి విచక్షణకు వదిలేద్దాం. లేకపోతే గనక ఈశాన్య రాష్ట్రాలు ముక్కలు చేస్తంటే తప్పులేదు. వాడిదేదో అట్లాగా మాట్లాడుతుంటాడులే. తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నటువంటి విధానం తప్పులేదు. అది వాడి వ్యక్తిగతంగా తప్పు. నక్సలిజాన్ని సమర్థిస్తే తప్పులేదు. అది వాడి వ్యక్తిగతమైనటువంటిది. ఏంటి ఈ వ్యక్తిగతం? వాడు ఇంట్లో చేస్తున్నాడా? వాడు ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా? దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తానంటే చూసి చూడనట్టు వదిలేయాలి అనుకునేటటువంటి వాడు అసలు ఈ దేశంలో పుట్టడానికి అనర్హుడా? ఈ దేశంలో బ్రతకడానికి అనర్హుడా? వాడెవడు ముక్కలు చేయడానికి? వాడు అబ్బా ఇస్తే వాడు అమ్మ ఇస్తే తీసుకొచ్చి ముక్కలు చేయడానికి. వాడెవడు ఈ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తానంటే దాన్ని సమర్థించడం అదేదో వ్యక్తిగతం అన్నట్టు మాట్లాడతావు. అట్లా నీ కళ్ళెదురుగుండానే వచ్చి ప్రజలందరినీ ప్రాణాలు తీస్తా ఈ దేశంలో బాంబు పేలులు సృష్టించి ఈ దేశాన్ని తీసుకెళ్లి పాకిస్తానుడికి అనుకూలంగా మార్చాలన్నటువంటి కుట్రలు చేస్తుంటే వాడిని సమర్థించేటటువంటి తలతిక్క పని ఏంటి? అదే సందర్భంలో నక్సలిజం ఈ దేశంలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి 77 ఏళ్లలో నుంచి నాశనం చేసుకొచ్చి ఈ 10-12 ఏళ్ల నుంచి ఎందుకు నడుస్తుంది ఆ ప్రాంతంలో అభివృద్ధి అన్నటువంటిది. నక్సలైట్లు అక్కడ అభివృద్ధి చెందితే కనుక గిరిజనుల ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే తమ జీవితాలు తమ బ్రతకడానికి ఒక షెల్టర్ ఉండదని అక్కడ ఏది జరగనీయకుండా దశాబ్దాల తరబడి ఏడిపిస్తే ఇప్పుడు ఆ నక్సలిజాన్ని అంతం చేస్తే నక్సలిజంలో తప్పు లేదు, నక్సలైట్లో తప్పు లేదు, సమాజంలోనే తప్పు ఉందని మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా చైనా ప్రేమికులు లేకపోతే కనుక పాకిస్తాన్ ప్రేమికులు. ఇలాంటి వాళ్ళ పట్ల సమాజం అప్రమత్తంగా లేకపోతే ఇప్పుడు ఢిల్లీ లాంటి ఉదంతాలలోని ఆ యువతరాన్ని చెడగొడుతోంది వీళ్ళే. వాళ్ళని కన్విన్స్ చేస్తాం కాదు, కన్ఫ్యూజ్ చేస్తోంది వీళ్ళే. వాళ్ళకి దేశం మీద ప్రేమతో సంబంధం లేదు, దేశానికి సంబంధించిన అంశంతో సంబంధం లేదు. దేశంలో అల్లకల్లోలం చేస్తాం, నేపాల్ని సృష్టిస్తాం, బంగ్లాదేశ్ని సృష్టిస్తామంటే ఆ దేశాలు సర్వనాశనం అవుతున్నాయి. అలాగ తయారు చేద్దామని ఈ దేశాన్ని అనుకునేవాడిని సమర్థించడము అంటేనే ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్న శక్తులతో చేతులు కలిపినట్టు.